ఈ వీడియో ఎవ్వరికీ సపోర్ట్ కాదు, అలాగని ఎవ్వరికీ ఎగైనిస్టు కాదు. రాజధానిలోని కొత్త నిర్మాణాలు, అందమైన భవంతుల గురించి చూపించడమే. దయచేసి గమనించగలరు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, ఇంకా సచివాలయం, ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్స్ చూపించాలని ఈ వీడియో. ఇప్పుడు మనం చూసే టోల్గేట్ కాజా అనే విలేజ్ వద్ద ఉంటుంది. ఇది మంగళగిరికి దగ్గరగా విజయవాడకి మధ్యలో ఉంటుంది. గుంటూరు విజయవాడకి మధ్యలో ఉంటుంది. ఈ రోడ్డు అయితే మద్రాస్ కలకత్తా నేషనల్ హైవే NH5 అనేవాళ్ళు ఇప్పుడు NH16 అంటున్నారు. నేనైతే గుంటూరు నుంచి వస్తున్నాను విజయవాడ వైపుకి. అదే నాకు బ్యాక్ సైడ్ కానీ వెళ్తే చిలకలూరుపేట, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి అలా ఆ ఊర్లు వస్తాయండి. ముందుకు వెళ్తే గనక విజయవాడ నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అలా వైజాగ్ అలాగ తిరుక్కుంటూ వెళ్ళి కోల్కతా వెళ్ళిపోతుంది ఈ రోడ్డు. అయితే మనం రాజధాని చేరుకోవాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్లో మంగళగిరి వస్తుంది. మంగళగిరి నుంచి లోపలికి కట్ అయితే ఒక ముఖ్యమైన దేవాలయం కూడా వస్తుంది. అదే మంగళగిరి పానకాల స్వామి. అగ్నిపర్వతం మీద వెలిసినటువంటి నరసింహస్వామి దేవాలయాన్ని దర్శించుకోవచ్చు. అక్కడ నుండి మనం రాజధాని చేరుకోవచ్చు. అలా కాకుండా ఇంకా ఈ హైవేలోనే ముందుకు వెళ్తే తాడేపల్లి వద్ద లెఫ్ట్ సైడ్ కట్ అయితే అక్కడ నుంచి జగన్ గారి ఇల్లు, కొంచెం దగ్గరలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చూసుకొని మనం రాజధాని చేరుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆ జెండా ఫ్లాగ్ కనపడుతుంది కదా, అదే పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీసు కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. జెండా మాత్రం ఆయన పార్టీ లాగానే రెపరెపలాడుతూ ఉంది. ఈ పార్టీ ఆఫీస్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఎవరు అయితే లేరు, బట్ పార్టీ ఆఫీస్ ముందు జెండా అయితే ఎగురుతూ ఉంది. ఇక అలాగే కొంత దూరం ముందుకు వెళ్దాము. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి, ఒక కొండ కనపడుతుంది, పెద్ద కొండ. ఆ కొండే మంగళగిరి పానకాల స్వామి కొండ. ఆ కొండపైనే ఉన్నాడు పానకాల స్వామి. ఒకప్పుడైతే ఇవన్నీ ఇన్ని బిల్డింగ్లు ఇవన్నీ ఏమీ లేవండి. రాజధాని వచ్చింది, ఇక్కడ వస్తుంది అని తెలియగానే బిల్డింగ్స్ వచ్చేసినాయి. సో మనం దగ్గరగా తాడేపల్లికి దగ్గరగా వచ్చేస్తున్నాము. ఈ బిల్డింగ్స్ చూస్తేనే మనకు అర్థమవుతుంది తాడేపల్లి దగ్గరకు వచ్చేస్తున్నామని. ఈ మంగళగిరిలోనే నారా లోకేష్ గారు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఊరు. అక్కడ ప్రజలు నారా లోకేష్ గారిని గెలిపించారు. ఇక ఈ పాలిటిక్స్ అన్నీ మనకెందుకులే బాబు, మనమైతే ముందుకు వెళ్దాము. తాడేపల్లి వచ్చేసామండి ఆల్మోస్ట్. నేనైతే లెఫ్ట్ సైడ్కి కట్ అవుతున్నాను. అలా స్ట్రైట్గా రైట్ సైడ్కి వెళ్ళిపోతే విజయవాడ వెళ్ళిపోతాము. కృష్ణా బ్యారేజీ, విజయవాడ అలా ముందుకు వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్ అయితే కట్ అయి నేను వస్తున్నాను. లెఫ్ట్ సైడ్ కట్ అయినాక మళ్ళీ ఇమీడియట్గా లెఫ్ట్కి తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళే దారి వస్తుంది. లాస్ట్ 1 year బ్యాక్ నేనైతే వచ్చాను ఈ రోడ్డుకి, బట్ ఫుల్ సెక్యూరిటీ అండి. పోలీసులు ఎవరిని కూడా అలౌ చేయనిలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళేటటువంటి దారి. చూడండి ఎంత గ్రీనరీ, ఆ చెట్లు నీట్గా కటింగ్ చేసి ట్రిమ్ చేసి ఎంతో అందంగా కనపడుతుంది. అటు సైడ్ అయితే గనక ఫ్లవర్స్, మొత్తం బారికి ఫ్లవర్స్ ఉన్నాయి, మొత్తం బారికి రోడ్డు అంతా కూడా. సో ఒకప్పుడైతే ఫుల్ సెక్యూరిటీ, ఎక్కడికక్కడ టెంట్లు వేసేసి పోలీస్ పహారా ఉండేది. చూడండి రైట్ సైడ్న మనకి ఒక ఇల్లు లాగా కనపడుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇష్టంగా కట్టించుకున్నటువంటి ప్యాలెస్. సో ఇక్కడి నుంచే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పాలన సాగించారండి. చూడండి నాకైతే భయంగానే ఉంది, పోలీసులు ఎవరైనా ఆపుతారేమోనని. బట్ ఎవరైనా సరే ఈ రోడ్లో ఇప్పుడు వెళ్ళటానికి ఫ్రీగా వెళ్తున్నారు, ఎక్కడ కూడా అబ్జెక్షన్స్ అయితే లేవు. దానివల్ల నేను వీడియో తీస్తున్నాను. చూడండి మొత్తం చూడండి ఫ్లవర్స్ ఎంత నీట్గా ఎంత బాగున్నాయి అంటే ఆ విధంగా చాలా లాంగ్ వరకు ఫ్లవర్స్ ఉన్నాయి. ఇటు సైడ్ అయితే పోలీస్ వ్యాన్స్ ఇవన్నీ చాలా ఆగే ఉన్నాయి, సెక్యూరిటీ ఫుల్గానే ఉంది. బట్ ఎవరిని అయితే ఏమి అబ్జెక్షన్ అయితే చేయట్లేదు, అందరూ చూస్తున్నారు, సెల్ఫీలు అవి తీసుకుంటున్నారు. సో దెర్ ఈజ్ నో అబ్జెక్షన్ హియర్. చూడండి మనకి ఎటు చూసినా సరే నీట్గా ఉన్నాయి, మొత్తం ఏరియా అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఎక్కడా కూడా అన్వాంటెడ్ మెటీరియల్ అనేది కానీ ఎక్కడా కనపడలేదు నాకైతే. ఎప్పటికప్పుడు క్లీనింగ్ అనేది బాగా చేస్తున్నట్టున్నారు. ఈ రోడ్డు మొత్తం చాలా నీట్గా ఉంది. ఇదేనండి
హౌస్ చూడండి. హౌస్ అయితే ఆ డిజైన్స్ అవి చాలా బాగున్నాయి చూస్తానికి. చూసారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు చాలా అందంగా ఉంది. ఆ కన్స్ట్రక్షన్ చాలా స్ట్రాంగ్గా, అసలు ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్, అంత అందంగా కట్టించారు ఇల్లు. చాలా బాగుంది నాకైతే. సో ఇక్కడ నుంచి ఇక మనమైతే బయలుదేరదాం రాజధానికి. సో ఇక్కడ నుంచి షూటింగ్ అయితే తీను, రాజధాని దగ్గరలో ఏమైనా నిర్మాణం ఉంటే తీస్తాను. సో ఇదైతే మనకి వెళ్ళే దారిలో, రాజధానికి వెళ్ళే దారిలో మంతెన సత్యనారాయణ గారి ప్రకృతి వైద్యానికి సంబంధించినటువంటి బిల్డింగ్ అండి. ఇక్కడే ఆ సత్యనారాయణ గారు ప్రకృతి వైద్యం అనేది చేస్తారు. సో అక్కడ నుంచి ఇలాగైతే నేనైతే ముందుకు వచ్చాను ఆ రోడ్లో. సో మనకి రైట్ సైడు ఈ టెంపుల్ అయితే కనపడుతుంది. రాజధానికి వెళ్ళే దారిలో టీటీడీ వాళ్ళు చాలా బాగా సేమ్ తిరుపతి మోడల్లో లాగానే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నేను రాజధాని రోడ్డుకి వచ్చేటప్పటికి టైము 5 అయితే అయింది. సో అప్పుడు 4 నుంచి అరౌండ్ 8 దాకా ఆ రోడ్ అయితే, కరకట్ట రోడ్ అయితే బ్లాక్ చేస్తారు. ఎందుకంటే సచివాలయం నుండి అందరూ ఎమ్మెల్యేస్, హైకోర్టు జడ్జెస్ వీళ్ళందరికీ ఆ రోడ్డు వస్తారు కాబట్టి దానికి ఆపోజిట్ గా వెళ్ళకూడదు అనేసి బ్లాక్ చేస్తారు. చూడండి ఇక్కడ ఇంకో టెంపుల్ అయితే ఉంది. ఇవన్నీ చూడాలి అంటే మనకి కొంచెం టైం పడుతుంది. సో అందుకని బయట వరకే వీడియో తీసి ముందుకెళ్ళిపోతున్నాను. బట్ ఇంకోటి, రోడ్స్ చాలా కన్ఫ్యూజన్గా ఉంటాయండి, చాలా దారులు ఉంటాయి. సో ఆ ఇండికేషన్స్ అవి చూసుకొని జాగ్రత్తగా మనం వెళ్ళాలి. ఎందుకంటే పల్లెటూరులో రోడ్లు ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా రోడ్స్ అనేవి కంప్లీట్గా వేయలేదు కాబట్టి మనకి డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇదే మన ఆంధ్రప్రదేశ్ సచివాలయం అండి. సో ఇక్కడ దాకా పోలీసులు ఎవరిని ఏమైతే అంటలేదు. ఇక్కడికి వచ్చేసి మనం సెల్ఫీలు, వీడియోలు తీసుకోవచ్చు. సో ఆ లోపల నుంచి ఈవినింగ్ టైం అయింది కాబట్టి అందరూ బయటకు వచ్చేస్తున్నారు సచివాలయం ఎంప్లాయీస్ మొత్తం. సో వాళ్ళకి ఈ లెఫ్ట్ సైడ్లో ఒక బస్ స్టాండ్ కూడా ఉంది సచివాలయం ఎంప్లాయీస్కి, అదిగోండి కనపడుతుంది. ఆ బస్ స్టాండ్లో బస్సెస్ ఉంటాయి, ఆ బస్సులకి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, లేదా ఓన్ వెహికల్స్లో వచ్చిన వాళ్ళు ఓన్ వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ ఉంది పెద్దది. సచివాలయం అయితే చాలా బాగుంది. నేనైతే లోపలికైతే అలౌ చేయలేదు, నన్ను అడిగాను పోలీస్ వాళ్ళని కానీ అలౌ చేయలేదు. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికైతే వెళ్ళానండి. బట్ అది చాలా లాంగ్లో ఉంది, కృష్ణా కెనాల్లో చాలా లోపలికి ఉంది. వీడియో తీయడానికి కూడా కుదరలేదు నాకు, అందుట్లో పోలీసులు ఉన్నారు, వెళ్ళనివ్వలేదు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంట, దానికోసం వెళ్ళనివ్వలేదు. మామూలుగా అయితే విజిటింగ్ అయితే ఉంది, చూడొచ్చు, ఎవరైనా కానీ చూడొచ్చు. బట్ చాలా లోపలికైతే ఉంది, బయటకైతే ఏం కనపడతలేదు. సో మళ్ళీ చెబుతున్నానండి, పాలిటిక్స్కి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ ఓన్లీ కన్స్ట్రక్షన్స్ మన రాజధానిలో ఎలా ఉండయో చూపించాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.